ప్రజాస్వామ్య రాజ్యంలో ప్రజాప్రతినిధుల పాత్ర అతి ప్రాముఖ్యమైనది. అర్హులైన అభ్యర్థులను ప్రతినిధులుగా ఎన్నుకోవాలి. నిరక్షరాస్యత వల్ల, అజ్ఞానం వల్ల, లేక ప్రలోభాలకు, తాత్కాలిక ప్రయోజనాలకు లొంగకుండా సంఘ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని చిత్తశుద్ధితో ఆలోచించి ఎవరు ప్రజాప్రతినిధులుగా వ్యవహరించాలన్నది ఎన్నిక ద్వారా తెలపాలి. ఇలా తెలియాలంటే ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోవాలి. ఇది ఎన్నికల సమయంలో చాలా మంది మనకేంటి అనుకుంటారు. మనం ఓటు వేయనంత మాత్రాన వచ్చే నష్టం ఏం లేదులని చేతులు ముడుచు కూర్చుంటారు. కానీ అలా చేయడం వల్లే మనకే ఎక్కువ నష్టం ఉంటుంది. ఓటు అనే అస్త్రాన్ని దుర్వినియోగం చేయకుండా బాధ్యతతో వ్యవహరించాలి. ప్రజాక్షేమాన్ని పెంపొందించే వారిని, స్వార్థపరత్వం లేని వారిని, అక్రమాలు అన్యాయాల్ని అంగీకరించిన వారిని, ప్రజా సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించే వారిని ఎన్నుకోవాలి. దేశ పురోగతికి ఓటు ప్రధానం అన్న విషయం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ఓటు విలువ తెలుసుకోవాలి. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటును సద్వినియోగం చేసుకోవాలి. ఏదో 5 ఏళ్లకు ఓసారి వేసే ఓటు కదా నిర్లక్ష్యం వహిస్తే అక్రమార్కులకు అవకాశం ఇచ్చినట్లని గుర్తుంచుకోవాలి. ఎన్నికల్లో ఓటర్ల నిర్ణయం పైన, ఎన్నికల్లో గెలిచిన వారి సామర్థ్యం పైన ప్రజాస్వామ్య మనుగడ ఆధారపడి ఉంటుందన్న విషయాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు. ఓటు విలువ తెలియని తాగుబోతులు, కరెన్సీ నోటుకు తన ఓటును అమ్ముకునే దౌర్భాగ్యులు, ఓటే వేయని పౌరుల మధ్య మీలాంటి వారెందరూ? మీరు నేను ఆశించే ఆ చక్కని నాయకులు కూడా లేకపోలేదు. ఓటు విలువ తెలుసుకో. ఓటును అమ్ముకోవద్దు అంటూ నీతులు చెప్పే నేతలే ఓట్ల కొనుగోలుకు కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. కులాలు, మతాలు అంటూ రెచ్చగొట్టి సామాజిక వర్గాలకు ఎరవేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇవాళ ఓటు అమ్ముకుంటే ఆ ఓటు కొన్న వ్యక్తి రేపు నిన్ను అమ్ముకోవడన్న గ్యారంటీ ఉందా? ఈ నిజాన్ని గ్రహిస్తే ఎన్నికల సమయంలో అన్ని కోట్లు ఖర్చు చేశాం, అన్ని కోట్లు వెచ్చించాం, వాటిని ఎలాగైనా రాబట్టుకోవాలని ఆలోచించే కుహాన రాజకీయ నాయకుల ఆటలకు చెక్ పెట్టవచ్చు. మార్పు కోసం రాజ్యాంగం ఓటు హక్కు కల్పిస్తే ఓటు రాత మార్చేందుకు డబ్బుదోవ చూపించే నీచ నికృష్ట రాజకీయ కేళ్లిలో పావుగా మారకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంటుంది. పథకాల పేరిట పాచికూడు కలియబెట్టి ఇదే పాలన్నం అంటూ ఏమార్చే రాజకీయ నాయకుల భర్తం పట్టాలంటే ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందే. ప్రణాళికలు రావే, ప్రాజెక్టులు రావే, తెల్ల పంచదార కార్డుకు బంగారం రావే అని నాయకులు మిమ్మల్ని మోసం చేస్తూ పాడే పాటలు వింటారు, ముద్ర రేస్తారు, 5 సంవత్సరాలు బొటన వేలు నోట్లో పెట్టుకుని చిక్కుంటారు. ఆ తర్వాత వాళ్ళు చేసే మోసాలు, దోపిడీలు మీరు కనిపెట్టుకున్నా ఉండడం కోసం మీకు చిన్న పని పెడతాను. ఏమిటా పని? నేను హిందువుని, నేను ముసల్మాన్, నేను క్రిస్టియన్, నేను బ్రాహ్మణుని, నేను రెడ్డిని, నేను చౌదరిని, నేను కాపుని, నేను హరిజనుని, నేను ఉత్తర హిందుస్థాన్, నేను దక్షిణ హిందుస్థాన్ అని మీలో మీరు రెచ్చగొట్టుకునేలా చేస్తాను. ఓటు అడుక్కుంటూ, నోటు లంచం ఇచ్చుకుంటూ, కులం, మతం, కాసుల మత్తులో భ్రష్టుపట్టిన ప్రజల బుద్ధిని ఆసరాగా చేసుకుని అవకాశం చూసుకుని నాయకులై మన మీదే పెత్తనం వెలగబెట్టాలనుకునే వారికి కళ్ళెం వేద్దాం. కోట్లు కోట్లు గుమ్మరించి పాలకులైతే దోపిడీనే ఎజెండాగా మార్చుకుని కోట్లు కూడబెట్టుకునే నేతల ఆగడాలను అంతం చేద్దాం. ఇదంతా జరగాలంటే చేయాల్సిందల్లా ఒక్కటే, ఓటు హక్కును నిస్వార్థంగా వినియోగించుకోవడమే. అది చేయాలి, ఇది చేయాలి, ఇది కాలేదు, అది కాలేదు, నాయకులు ఏ పని చేయడం లేదని నిందించుకోవడం కాదు. మార్పుకు మనమే శ్రీకారం చుడదాం. దానికోసం ఓ చక్కటి వ్యవస్థను ఏర్పాటు చేసుకుందాం. ఒక చక్కని రాజకీయ వాతావరణాన్ని సృష్టించుకుందాం. కాస్త నేర్పుతో, మరికాస్త ఓర్పుతో వ్యవహరించాలి. భయపడితేనో, దిగులతోనో అలాంటివి సాధించలేం. కాబట్టి మనం మారాలి. మనతో పాటు మన వ్యవస్థ మారాలి. ఆ వ్యవస్థకు తగిన నాయకులు కావాలి. అలాంటి నాయకులను మనమే గుర్తించాలి. అలాంటి వారిని మనమే ఎన్నుకోవాలి. మన చేతిలో ఓటు ఉంది. రేపటి ఎన్నికల రణరంగంలో మనం ఓ సుశిక్షితుడైన కమాండోలాగా ఓ చక్కని నాయకుడిని ఎన్నుకుందాం. మన వ్యవస్థకు పట్టిన చీడ పురుగుల్ని ఏరిపారేసేందుకు మన ఓటే మన ఆయుధం. మన ఓటే మనకు AK-47 లాంటిది. హోంవర్క్ చేయలేదని పిల్లాన్ని, కూర సరిగ్గా ఉండలేదని పెళ్ళాన్ని తిడతారు కానీ మాకేం చేశావని ఎప్పుడైనా ఏ మంత్రినైనా నడి రోడ్డు మీద కాళ్ళను పట్టుకుని నిలదీసి అడిగారా? ఓహో, దమ్ము లేదు. తరతరాల నుంచి మహారాజుల దగ్గర నుంచి నేటి రాజకీయ నాయకుల దాకా వాళ్ళ కళ్ళ చుట్టూ గానుగుల్లా పీనుగుల్లా తిరగటం మీకు అలవాటైపోయి. ఓటు వేయడంతోనే మన సమస్యలు తీరుతాయా? అధికారంలోకి వచ్చాక దాదాపుగా అందరూ రాజకీయ నాయకుల్లోనూ మార్పు వస్తుంది. మరి అలాంటప్పుడు ప్రజల బాధ్యత ఏంటి? మళ్ళీ 5 ఏళ్ల వరకు చూస్తూ కూర్చోవలసిందేనా? ప్రజల కోసం ఏర్పడ్డ ప్రభుత్వాన్ని మన కోసం పనిచేయించుకునేట్లు చేయడం ఎలా? పన్నుల రూపేణా ప్రజల నుంచి వసూలు చేసిన ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత ఎవరిది? మాటి మాటికి ఎన్నికలు వస్తుంటే ఎవరికి నష్టం? ఆ నష్టం ఎవరు భరించాల్సి వస్తుంది? మనమే కదా. అందుకే ఎన్నుకోవడమే ఓ మంచి నాయకుడిని ఎన్నుకుందాం. చట్టసభలకు పంపిద్దాం. మన సమస్యల పరిష్కారం అయ్యే దిశగా కృషి చేద్దాం.
సరైన వాళ్లకు ఓటు వేసే దిశగా మొదటి అడుగు వేద్దాం. సరైన వాళ్లను చూపించండి అనే ప్రశ్నకు బదులు మనకున్న దారిలో సరైన దారిని చూసుకుందాం. సరైన నేత ఎవరో ఎంచుకుందాం. కాబట్టి ఓటర్ మహాశయ, ఒక్కసారి ఆలోచించు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం కోసం అర్హులైన వారిని ప్రతినిధులుగా చట్టసభలకు పంపిద్దాం.